ఉద్యమాలు చేసినా ఎవరు మాట్లాడినా ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడినా కానీ ఇవాళ జవాబు చెప్పని పరిస్థితి. ఇవాళ మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారంటే నేను కమిటీ వేసినా ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక అంటున్నాం. అయ్యా మంత్రి గారు కమిటీ వేసినావా, జీవో నంబర్ చెప్తావా, జీవో డేట్ చెప్తావా, రెండోది ఎంత మందితో వేసినాం, దానికి చైర్మన్ ఎవరు, దానికి శాంటిటీ ఉన్నదా, ఇట్లాంటి అబద్దాలు చెప్పాల్సిన అవసరం మీకేమొస్తా ఉంది? దాన్ని బహిర్గతం చేయండి. మీడియా వాళ్ళు అడిగితే మీరు చెప్పింది కదా, మీడియా సాక్షిగా బట్టబయలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది ఇవాళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశం మీద మీ స్టాండ్ ఏంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. చేస్తారా చేయరా? ఆ ప్రభుత్వమేమో చట్టం తెచ్చింది, మీరు అపాయింటెడ్ డే ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ ఎందుకు మర్చిపోయిండ్రు? అపాయింటెడ్ డే ఇస్తారా ఇవ్వరా? 2 PRCలు ఇస్తా అన్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్ గా జీతభత్యాలు, సర్వీస్ కండిషన్లు ఇస్తా అని చెప్పిండ్రు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే మేము అడుగుతా ఉన్నాం. ఆర్టీసీని కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తా అన్నారు. ఏది నీ ఆధునీకరణ? ఏది ప్రజాప్రభుత్వ విధానం? ఏది ప్రజల ప్రభుత్వ విధానం? ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఆర్టీసీకి యూనియన్లు ఇస్తా అన్నారు. గతంలోనేమో ఇస్తా అని చెప్పి మరి అన్ని ప్రభుత్వంలో యూనియన్లు ఇచ్చిండ్రు, సింగరేణిలో ఇచ్చిండ్రు, వేరే ఇచ్చిండ్రు, ఆర్టీసీలో ఇయ్యలే. అంటే యూనియన్లకు భయపడుతూ ఈ ప్రభుత్వం యూనియన్ ఉంటే అడుగుతుంది. ఇవాళ అన్యాక్రాంతం ఆర్టీసీని చేయాలని చెప్పి ఈవీ బస్సులను తీసుకొచ్చి పెట్టి ఆర్టీసీని బయటకు పెట్టడానికి నిన్న మొన్న కూడా మీరు చూసిండ్రు. దాదాపు 4500 మంది డ్రైవర్లని పక్క జోన్లకు పంపించే ప్రయత్నం. గ్యారేజీ కార్మికులని కన్వర్షన్ లో మీరు వెళ్ళిపోండి, డ్రైవర్ గా చేస్తారా, కండక్టర్ చేస్తారా అని చెప్పే దుర్మార్గం. అట్లాగే మొన్నటికి మొన్న బస్ భవన్ ని కూడా మరి సేల్ ట్యాక్స్ వాళ్ళకి ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. ఇలా ఆర్టీసీ జేఏసీగానే మేము ఉన్నాం. ఆఖరి దక్క విజయం పక్కా అని చెప్పి ఇవాళ ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి ముందుకు వచ్చినాం. కాబట్టి ఇవాళ మరి బస్ భవన్ నుంచి వాళ్ళని బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి కూడా జేఏసీ ద్వారా వచ్చింది. మేము ఒకటే అంటా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం ఇద్దరు కూడా ఎక్కడ మాట్లాడలే. ఇవాళ యాజమాన్యం గద్దారి చేస్తా ఉంది. ఇవాళ ఏం లెటర్, ఒకసారేమో ఆబ్సెంట్ అయింది. ఇవాళ 5 అంశాలు 32 అంశాల మీద సమ్మె నోటీస్ ఇస్తే 5 అంశాల మీద లెటర్ ఇచ్చి ఇవి ఏదైతే PRCలు కానీ ప్రభుత్వ విధానం కానీ తర్వాత ఈవీ బస్సులు కానీ మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు రైట్ ఆఫ్ కానీ మా పరిధిలో లేవని ఇచ్చింది. అంటే మిగతా 37 సమస్యలు మీ పరిధిలో ఉన్నట్టే కదా, మరి 27 సమస్యలు మీ పరిధిలో ఉన్నట్టే కదా. వాటి మీద మీ స్పందన ఏంటంటే మాట్లాడే పరిస్థితి లేదు. చిన్న కాగితం ఇచ్చి ఇవాళ మోసం చేసే పరిస్థితి దగా చేసింది. కాబట్టి సమ్మెకి సైరన్ అని చెప్పినాం. తప్పకుండా 21 అర్ధరాత్రి 22 మొదటి బస్సు నుంచి ఎక్కడి బస్సులు అక్కడ ఆగాలి. ఆర్టీసీ ఉద్యోగులారా మేల్కోండి, సమ్మెకి సిద్ధమని చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఇవాళ అన్ని కూడా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాదు, ఇది ప్రజా రవాణా, ప్రజలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు, పార్టీలు, మేధావులు, సంఘాలు, మీడియా, అట్లాగే జాతీయ సంఘాలు అందరినీ కలుపుకొని రేపటి నుంచి మేము మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటూ పోతాం. ఇవాళ చావో రేవో తేవాలే. ఆర్టీసీ బతుకు రోడ్డు మీదకేసింది ప్రభుత్వం. డెఫినెట్ గా ఈ ప్రభుత్వానికి తగిన చెప్పి పరిష్కారం చేయడానికి కార్మికులంతా సిద్ధం కావాలి. టోటల్ గా కార్మికులంతా ఈ రోజు ఎప్పుడు సమ్మె అని ఉన్నారు. కాబట్టి కార్మికులంతా మరి 21 అర్ధరాత్రి నుంచి రెడీ కావాలని చెప్పి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆర్టీసీని పరిరక్షిద్దాం, సమస్యలను పరిష్కరించుదామని చెప్పి తెలియజేస్తూ అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు లేబర్ కమిషనర్ దగ్గర ఏదైతే చర్చలకు రావడం జరిగింది, మరి వాస్తవంగా మేనేజ్మెంట్ వచ్చి చర్చలు సానుకూలంగా స్పందించి చర్చల పట్ల మరి పరిష్కరించాలనేటువంటి ఎంతో ఆశలుండే. కానీ ఈరోజు యాజమాన్యం మరి రాక ఏదో ఒక లెటర్ పంపించడం జరిగింది. మరి ఆ లెటర్ ద్వారా కూడా ఈ సమస్యలు మా పరిధిలో లేవనేటువంటి చెప్పడం జరిగింది. మరి ఈ కార్మిక ట్రేడ్ యూనియన్ల పక్షాన ట్రేడ్ యూనియన్గా 2025 నుంచి ప్రతి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ సమస్యల పట్ల ఎర్ర బ్యాడ్జీలు కానీ నల్ల బ్యాడ్జీలు కానీ ప్రతి పోరాటం చేసుకుంటూ ఏదైతే సమస్య పరిష్కారం కోసం విన్నవిస్తున్నాం తప్ప
ఏ ఒక సమస్య పరిష్కారం కోసం కూడా ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ముందుకు రాకపోవడం చాలా బాధాకరం. మరి ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో మీరు చెప్పిన సమస్యలే ఈరోజు పరిష్కారం చేయమంటున్నాం అంతే తప్ప మేమేదో కొత్తగా సమస్యలు పరిష్కారం చేయమంటున్నాం. కాబట్టి యాజమాన్యం ఈరోజు ఈ సమస్యలు మా పరిస్థితులు మా వద్ద లేవు, మా సమక్షంలో జరగవనేటువంటి చెప్తా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల పట్ల మరి సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సందర్భంగా జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సమయం చాలా ఉంది, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి లేని పక్షంలో 22 మొదటి బస్సు నుంచి మరి సమ్మె చేయడానికి మరి అందరూ సుముఖంగా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సమ్మె వల్ల ఒక ఆర్టీసీ కార్మికులకు కాదు, ఈ రోజు విద్యార్థులకు కానీ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలకు కానీ మేలు చేకూరుస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ ప్రజారవాణా సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ మరి బతకాలా ఉండాలా, అందరికీ అనుకూలంగా ఉండాలా, ప్రజా రవాణా అనేటువంటి ప్రతి బీదస్తులకు మరి చేరే విధంగా మరి సంస్థ బతకాలనే ఉద్దేశంతో చేస్తున్న పోరాటం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో భాగస్వామ్యం తీసుకొని అందరూ ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు నా పేరు కత్తుల యాదవ్, జేఏసీ కో కన్వీనర్. మరి ఎప్పటి నుంచో గత నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కార్మికులందరికీ నా యొక్క విజ్ఞప్తి, మరి మనం ఏదైతే మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మన సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు మనం సమ్మె డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు 2025 మే 7వ తారీఖు నాడు చర్చలకు పోయే అవకాశం ఉంది. పిలిచి మరి మాకు గడువియండి, ఒక 5-6 నెలలు ఇవ్వండి, ఆ రోజు మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మరి మంత్రి గారు అటు ప్రభుత్వం చెప్పడం జరిగింది. వారి విజ్ఞప్తి మేరకే మేము ఇప్పటి వరకు ఆగినప్పటికీ కూడా మరి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్చలకు పిలవకుండా మా సమస్యల్ని పెండింగ్లో పెట్టి అవుట్సోర్సింగ్ విధానంతో ఎలక్ట్రికల్ బస్సులతోటి లేకపోతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ పిల్లల కన్సల్టెంట్ పే తోటి దినదినంగా దీన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇవాళ దీన్ని మొత్తం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో ఇటు ప్రభుత్వం అటు యాజమాన్యం ఉన్నది. కాబట్టి ఇవాళ సమ్మెకు దిగాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్టీసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు సమ్మె చేయాలన్న షోకు లేదు, సమ్మెను నివారించాలంటే అటు ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ కో కన్వీనర్. మరి ఈరోజు ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మేమేమి గుంతమ్మ కోరికలు కోరతలేము. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు పెట్టినటువంటి డిమాండ్లు దానికి అనుకూలంగా మీరు రెండు సంవత్సరాల మేము వెయిట్ చేసినాము. మా సమస్యలు పరిష్కారం చేస్తారని. ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదు. మీతో కూడా ఎన్నోసార్లు మాట్లాడినాము, అసెంబ్లీలో కలిసినాము. మీ ఎమ్మెల్యేలను మంత్రులను ప్రతి ఒక్క మంత్రిని కూడా కలిసి మెమరాండం జేఏసీ మెమరాండం ఇచ్చడం జరిగింది. మనం ఆ సమస్యలు పరిష్కారం అయితే అని ఆశపడ్డాము. మరి ఇప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే మరి మాకు ఇక ఓపిక నశించింది. 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పుడు మరి మా సమస్యలు తీరాలంటే మాకున్న ఆయుధం వల్ల ఒకటే సమ్మె చేయడమే. ఆ సమ్మె డేట్ని ఇంతకాలం ఓపికతో ఆలోచించి పెట్టడం జరిగింది. ఈరోజు మాకు ఓపిక నశించింది. మరి ఇప్పుడు మేము 22వ తారీఖు మొదటి బస్సు నుంచి సమ్మె చేయాలని జేఏసీగా డిసైడ్ చేయడం జరిగింది.